గొడవలు జరిగినప్పుడల్లా తెలిసేవండి. కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి మాకు చెప్పి వాళ్ళ మీద మళ్ళీ గొడవలు పెద్ద చేసుకోవడం, కాపురంలో డిస్టర్బెన్సెస్ అని. పెళ్ళైన కొత్తల్లో చిన్న చిన్నవి అయితే చెప్పలేదు అనే దానికంటే వాళ్ళు చెప్పనివ్వలేననే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిని మాట్లాడనివ్వరు మాతో ఎక్కువగా. ఎప్పుడు ఫోన్లో మాట్లాడదామన్నా, మా ఇంటికి వద్దామన్నా, మా ఇంటికి వచ్చినప్పుడు వెన్నంటే ఉంటాడు మనిషి. ఫ్రీగా వదలడు మాతో. ఫోన్లో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఇవే అడుగుతూ ఉండేవాడు. మన ఇంటి విషయాలు బయటికి చెప్పకూడదు, ఏం మాట్లాడుతున్నావు, ప్రతిదీ అడుగుతాడు. అమ్మాయిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయం మాతో చెప్పుకుంటుందని అమ్మాయికి ప్రైవసీ ఉండనివ్వడు అతను. ఎప్పుడు వెంటే ఉంటాడు. మా ఇంటికి వచ్చినా, బయటికి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలన్నా నేను వస్తా, నేను వస్తా, నేను ఉంటా, నాతో రా, నాతో ఉండు, ఒక్కదాని ఎందుకు, ఇలాగే అంటూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళు జరిగింది. కానీ తర్వాత చెప్తూ ఉండేది. చెప్పకుండా ఎలా అమ్మాయి మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి కదా, చెప్పేది. మాకు జరిగే గొడవలన్నీ తెలుస్తూ ఉండేది. వాళ్ళు మాట్లాడే ప్రయత్నించలేదా మేడం? చేశాము. 3 నెలల తర్వాత ఒకసారి జరిగిన గొడవ మా నాన్న సర్ది చెప్పడానికి వెళ్తే మా నాన్న మీదకి వచ్చాడు కొట్టడానికి. మా తమ్ముడి ముందే. మా తమ్ముడు అడ్డుకొని ఆపాడు. వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఆపే ప్రయత్నం చేయలేదండి. వాళ్ళు ఎప్పుడూ అతను చేసే తప్పుని సమర్థిస్తూనే వస్తారు ఫస్ట్ నుంచి, స్టిల్ నౌ, ఇప్పటి వరకు. బుజ్జోడా అంటది కానీ వాళ్ళమ్మ ఆపదు. తప్పు నాన్న, ఆయన పెద్ద ఆయన, పిల్లనిచ్చిన మామ ఆయన మీదకి వెళ్ళకూడదు, నువ్వు అలా బిహేవ్ చేయకూడదు అని చెప్పదు. వాళ్ళు ఆపరు. అతని తప్పుని సమర్థిస్తూనే రావటం వల్ల ఈ 4 సంవత్సరాల అమ్మాయినంతా వేధించి, హింసించి, ఆఖరికి అంత కిరాతకంగా చంపేలాగా అతని ప్రవర్తన అలా మారడానికి వాళ్ళ అమ్మా నాన్నే కారకులు. ఇప్పుడు అమ్మాయి ఇక్కడికి అతని దగ్గరికి 3 నెలల క్రితమే వెళ్ళింది. బాబు పుట్టిన దగ్గర నుంచి ఆ గొడవల వల్ల వెళ్ళలేదు. అసలు గొడవ ఏంటంటే, అమ్మాయి డెలివరీ టైంలో మా అమ్మాయి దగ్గర ఉండకూడదంట, వాళ్ళ అమ్మ మాత్రమే ఉండాలి. కూతురి డెలివరీ టైంలో ఆమె కన్న తల్లి ఉండకుండా అతని తల్లిని ఉంచాలని ప్రయత్నం చేశాడు. అంటే చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి దగ్గర మేమెవరం ఉండకూడదు. అతని మనస్తత్వం అటువంటిది. ప్రేమ లేకపోతే పైశాచికమే. అమ్మాయిని ఒంటరిదాన్ని చేసేయాలి, మా నుంచి విడదీసేయాలి. ఆ అమ్మాయికి మా వైపు నుంచి సపోర్ట్ ఉండకూడదు. ఆ అమ్మాయి ఏ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకూడదు. అమ్మాయి ఒంటరిదైపోయి వాళ్ళతో మాత్రమే ఉండాలి. వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళతో బాగుండాలి, వాళ్ళతో నవ్వుతూ ఉండాలి. ఇంకే విషయాలు మిగిలిన ఎవరితో, బయట ఎవరితో, ఫ్రెండ్స్తో కానీ, తోబుట్టువులతో కానీ, అమ్మా నాన్నలతో కానీ చెప్పకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇదే పద్ధతిలో ఫస్ట్ నుంచి వస్తుంది. డబ్బులు ఇవ్వాలి, మా నుంచి డబ్బులు అయితే కావాలి కానీ అమ్మాయి మా దగ్గరికి రాకూడదు. ఇదే పద్ధతిలో నడిపాడు. అబ్బాయి పుట్టే టైంలో అక్కడ స్టార్ట్ చేశాడు గొడవ. మా అమ్మని పంపించమని మా పెద్ద తమ్ముడు అడిగినందుకు మా తమ్ముళ్ళ మీదకి వచ్చాడు. హాస్పిటల్ బయట పెద్ద గొడవ చేశాడు. అయిపోయి మరుసటి రోజు ఇంటికి వచ్చాక ఇంటి బయట పెద్ద గొడవ చేసి మా అందరి మీదకి అందరినీ తిట్టాడు. నన్ను తిట్టాడు. చిన్న బాబుకి అప్పటికి నేను ఫీడింగ్ మదర్ని. బాబు పుట్టగానే మదర్కి మిల్క్ రావు, నేను పాలిచ్చానని నన్ను తిట్టాడు. నా చెల్లెలి కొడుక్కి, చెల్లెలు డెలివరీ అవ్వగానే ఆమెకి పాలు రాకపోతే నేను పాలిచ్చాను బాబుకి, అందుకని నన్ను తిట్టాడు. ఇట్లా పెద్ద గొడవ చేసి అందరినీ తిట్టేసి, ఆ గొడవ మేము తట్టుకోలేక మా ఊరి ప్రెసిడెంట్ని పిలిపించి ఆయన దగ్గర నుంచి నచ్చజెప్పి అతన్ని పంపించాం. మేము పంపించిన దగ్గర నుంచి అమ్మాయిని వెంటనే పంపించండి. అంత పెద్ద గొడవ చేసి మా అందరిని తిట్టి అమ్మాయిని హింసిస్తూ, అమ్మాయి ఎలా వెళ్తుంది చెప్పండి? భయంతో ఉంటుంది. అమ్మాయిని తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టారు చాలా. నేను రానని చెప్పింది, మేము పంపించడానికి మాకు ధైర్యం సరిపోలేదు, ఏమవుతుందో అనే భయంతో అమ్మాయిని సంవత్సరం పాటు మా దగ్గరే ఉంచుకున్నాం. ఈ మధ్యలో ఒకసారి పెద్ద మనుషుల పంచాయతీ పెట్టించాము. ఈ రకంగా ఉంది అమ్మాయి జీవితము, ఏంటి రక్షణ, ఎలాగా ఈ రకమైన పరిస్థితుల మధ్య ఎలా బ్రతుకుతుంది అని పంచాయతీ పెట్టిస్తే పెద్ద మనుషులు జరిగిన విషయాలన్నీ కనుక్కుని అబ్బాయితే తప్పని చెప్పి, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, లక్షణమైన అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అంటే, ఆ అమ్మాయి ఏం కొనుక్కున్నా వాళ్ళ అత్తగారికి కూడా కొనేది. ఆ అమ్మాయి తన శాలరీతో పోని వాళ్ళు ఎలాగన్నా ఉండని, నేను మంచిగా ఉంటే నా మంచితనం అన్న అర్థం చేసుకుంటారని, మారతారు కదా, నా భవిష్యత్తే కదా, నా కాపురం, నా కుటుంబం కదా అని తన జీతం పెట్టి వాళ్ళ అత్తగారికి, మామగారికి కొనిపెట్టేది. ఇక్కడ నుంచి అమ్మాయి హైదరాబాద్లో ఉంటున్నా, వాళ్ళు దర్శిలో ఉంటున్నా, వాళ్ళ కుటుంబానికి కావాల్సిన వస్తువులు కూడా ఈ అమ్మాయి కొని పంపించేది. అంత మంచిగా వాళ్ళ మంచి గురించి ఆలోచించే అమ్మాయిని కూడా తన గురించి కొంచెం కూడా కన్సర్న్ వాళ్ళకి లేనే లేదు. అలాంటి పిల్లని పంచాయతీలో పెట్టి మాట్లాడి, మేము తప్పు తెలుసుకో, ఇంత మంచి అమ్మాయి ఎవరు దొరుకుతారు చెప్పండి ఈ రోజుల్లో? అంత సర్దుకుపోయి జీతం మొత్తం వాళ్ళకి ఇచ్చేసి
అత్తమామల గురించి ఆలోచించి అంత హింస పెడుతున్నా కూడా నెమ్మదిగా మార్చుకుందామని ఆలోచించేవాళ్ళు చీటికి మాటికి డైవర్స్ అని పోతున్నారు కదండి. కాపురం ఏదో ఒక రకంగా చేసుకుందాంలే అంత వెధవైనా కూడా అని ఆలోచించే మంచి పిల్లలు ఎక్కడన్నా ఉన్నారా? మేము బతికుండంగానే మాకు ఈ వార్త ఇటువంటి వార్తలు వినాల్సి వచ్చింది అని బాధపడుతున్నామమ్మా. మేము నా 4 పిల్లలు లక్షణంగా ఉంటారని చెప్పేసి నేను కష్టపడి వాళ్ళని చదివించి ప్రయోజకుల్ని చేశాను. ప్రయోజకుల్ని చేస్తే ఈమెను ఈ విధంగా చంపి నాకు ఎక్కడ లేని తీరని వ్యధ పెట్టాడు ఆ దుర్మార్గుడు. అతన్ని ఏ విధంగా శిక్షిస్తారనేది నా తెలియదు. వీలైతే ఉరిదీయండి, ఏదైనా చేయండి, మా కుటుంబానికి రక్షణ కలుగజేయండి. ఇటువంటి తీవ్రమైన మనస్తత్వం కలిగిన వాడిని సమాజంలోకి వదలకూడదు. వదిలితే ఇంకా కొంతమంది బాధపడతారని చెప్పేసి సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు సమాజంలో ఉండాలి, సమాజ శ్రేయస్సు కోరుకోని వాళ్ళు సమాజంలో ఉండకూడదు. నా ఉద్దేశం అది. అందుకని మమ్మల్ని బాధ నుంచి విముక్తుల్ని చేయండి. నా బిడ్డని తిరిగి రాలేరు. నా మనవడికి వాడికి ఎంతవరకు న్యాయం చేయాలో ఆ కుటుంబానికి వారసుడు వీడే, ఈ అబ్బాయి ఒక్కడే. వాళ్ళు ఆస్తులు వేరే వాళ్ళకు రాసి ఏదైనా చేయకుండా దాన్ని నిలువరించండి. అబ్బాయికి వాళ్ళ ఉండబడిన ఆస్తి పిల్లగా ఎక్కువ మా మనవడికి వచ్చేలాగా ప్రయత్నం చేయండి. అంతకంటే ఏం కోరుకోవాలా నేను. అంకుల్, మీ ఇలా చనిపోయింది అని తెలిసిన తర్వాత మరి మీరు పోలీసు వాళ్ళకి ఏం మాట్లాడారు? అసలు ముందుగా మీరు ఆ అప్రోచ్ అయ్యాక వాళ్ళతో ఏం మాట్లాడారు అంకుల్? అసలు పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చానమ్మా. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వస్తే మా జరిగిన సంఘటన మాకు అన్నీ తెలిసినాయి. మీ పేరు చెప్పండి, మీ భార్య పేరు చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అందరి పేర్లు చెప్పాను, రాసుకున్నారు. రాసుకున్న తర్వాత వాళ్ళ పేర్లు కూడా చెబుతాను, వాళ్ళవి రాసుకోండి, వాళ్ళ అడ్రస్ చెబుతాను రాసుకోండి అని చెప్పాను. అవన్నీ మా దగ్గర ఉన్నాయి అన్నారు. దాంట్లో వాళ్ళ పేర్లు అడ్రస్లు నేనైతే చెప్పలేదు, మా దగ్గర ఉన్నాయన్నారు. సరే, రాసేటప్పుడు పేరు కూడా వాళ్ళ ఇంటి పేరు కూడా కొంచెం తప్పు రాసినట్టుగా ఉన్నారు. ఇంటి పేరు వరకాల అయితే దాంట్లో వరికల అని రాశారు. ఇవి చిన్న చిన్న మిస్టేక్స్. రేపు కోర్టుకు ఇది వీళ్ళింటి పేరు కాదు, ఇది ఎవరో అనే దానికి అవకాశం ఉంటుంది కదా. అటువంటి మరి ఎందుకు చేశారు ఏం కదా అని చెప్పేసి నేను అడగలేక ఎందుకు ఈ రకంగా జరుగుతుందా, వాళ్ళు పోలీసు వాళ్ళు నేను ఏడ్చుకుంటా ఉంటే తర్వాత చదువుకో అని చెప్పి సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టాను. ఆ చిన్న చిన్న గొడవలు అని రాశారు. అందులో చిన్న చిన్న గొడవలకు మనుషుల్ని చంపుతారా? అలా జరగదు కదా. ఇంత మేజర్ ఇష్యూని మరి మీడియాకు, న్యూస్ పేపర్లకు తెలియకుండా ఎందుకు పోలీసు వాళ్ళు అట్లా ఉంచారో నాకైతే తెలియదు. మేము ఇప్పుడు మళ్ళా హైదరాబాదుకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బహిర్గతం చేశాను. మేము శుక్రవారం రోజు వచ్చాము. శుక్రవారం నుంచి మీడియా వాళ్ళు, న్యూస్ ఛానళ్ళ వాళ్ళు వస్తున్నారు. అందరికీ విషయాలు చెబుతున్నాము. మా ధర్మం నిర్వహిస్తున్నాను. మా కూతురికి జరిగిన అన్యాయానికి తగిన న్యాయం మీడియా వాళ్ళు కానీ, కోర్టు వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ న్యాయం చేసి ఆమెను చంపిన వ్యక్తికి కఠినమైన శిక్ష, అవకాశం ఉంటే ఉరిదీయండి, మీరు ఏదైనా చేయండి, మా కుటుంబానికి రక్షణ కలుగజేయండి. ఇటువంటి సైకోయిజం ఉన్న వ్యక్తి సమాజంలో పనికిరాడు. సో చూశారు కదా, అతి కిరాతకంగా పెళ్లి చేసుకున్న ఆ వైఫ్ని ఎలా చంపగలిగాడో, అది కూడా ఒక సాఫ్ట్వేర్. ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి ఆయన పని ఒత్తిడి వల్ల అంత సైకోగా మారాడా, లేదా డబ్బు ఆశ అంత సైకోగా మార్చిందా? ఎట్టకేలకైనా మరి ఆయనకైతే తగిన చర్య కావాలి, తగిన శిక్షను విధించాలని వాళ్ళ అక్కను కోరుతుంది, అలాగే వాళ్ళ నాన్నగారు కోరుతున్నారు. మరి ఆ కడుపు కోత అయితే మనం ఎవ్వరూ తీర్చలేము. కానీ దీని మీద ప్రతి ఒక్క మీడియా పోరాడదాం, వీళ్ళకి తగిన న్యాయం జరిగించుదాం, మనం ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో రాకుండా మనం ఇప్పటితోనే
స్టాప్ చేయడానికి ముందడుగులు వేద్దాం. చూస్తున్నాను క్యూబ్ టీవీ కెమెరా పర్సన్ విష్ణు, సరిత.